ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీ అందిస్తారు. రజనీ, ఓవర్ టు యు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సార్లు ఎట్లా ఉంది, పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి, అసలు ఎన్నికలకు సంబంధించి ఆయన ఏం చెప్తారో విందాం. సార్ చెప్పండి, పోలింగ్ సార్ ఎట్లా ఉంది? బీజేపీ అంటే పోటీలో ఉందా? పోలింగ్ సరళి గురించి చెప్తా. ఎలక్షన్ కోడ్ ఏ విధంగా ఈడ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేస్తుండ్రు చెప్తా. ఇప్పటిదాకా గేట్ దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కార్పొరేటర్లు అందరూ జమ అయినరు. వాళ్ళు 20 కార్లు ఉన్నాయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. వాళ్ళకి లేని ఎలక్షన్ కోడ్ మాకే. ఆడ లోపల పైసలు పంచుతున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. అది నడుస్తుంది తెలంగాణలో ప్రజాస్వామ్యం. మీరేమో సరళి అడుగుతూ ఉన్నారు. గిది సరళి, గిది ప్రజాస్వామ్య సరళి తెలంగాణలో. ఇక ఇందూరు ఈ ఎలక్షన్కి వస్తే ఇంతకుముందే చెప్పిన నేను, మాకు ఇక్కడ పాత బస్తీకి పోతే కేసీఆర్ కేఫే అని ఉంటుంది ఒకటి, పాడుబడ్డ కేఫే. అందులో పోయిన సంవత్సరము తెలియక పోయి బిర్యానీ తిందామని పోయినాం. పోతే వాసన వచ్చే బిర్యానీ పెట్టిరు, కంపు బిర్యానీ పెట్టిరు, రిజెక్ట్ చేసినాము. మళ్ళీ పోయినాము, అసలు ఏంది పరిస్థితి చూద్దాంపా అని. ఆడ పోతే మళ్ళీ అదే బిర్యానీ తెచ్చి పెట్టిర్రు, పాసిపోయింది. అంటే కొన్ని జిడ్డులు ఉట్టిగానే పోవు, కడిగితే సబ్బెడితే పోవు. బాగా కొబ్బరి పీస్ తోటి బాగా రుద్దాల, ఏమంటారు మన తోమాల. ఇందూరు ప్రజలకి బ్రహ్మాండంగా తెలుసు ఎట్లా తోమాలనో, జిడ్డుల్ని ఎట్లా పోగొట్టాలనో పర్మనెంట్గా. కాబట్టి కేటీఆర్ చెప్పినట్టు ఎన్నో చెల్లని రూపాయి ఈడ చెల్తుందా అని అడిగిండు. గట్లా ఉంది. ఆ చెల్లని రూపాయి మీ చెల్లెనే. ఆ జిడ్డు వదులుతలేదు. ఇందూరు ప్రజలు ఎంత రాకినా వదులుతలేరు. ఈసారి మీ అందరినీ హోల్సేల్గా మీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తోమి తరిమేస్తారు. ఇందూరు ప్రజలు మస్తీ ఉంచిండ్రు, అయినా వీళ్ళకి సిగ్గు రాలేదు. 15 లక్షలు ఇచ్చుకుంటా కార్పొరేటర్లు కొంటా అంటున్నారు. ఎంపీటీసీలకు 5 లక్షలు ఇస్తా అంటున్నారు. ఇక్కడ లోపల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఈ క్షణంలో పైసలు పంచుతున్నారు. ఇంత అహంకార ధోరణితోటి ప్రజాస్వామ్యం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కుంటుపడింది. కవిత ఎమ్మెల్సీగా గెలిస్తే పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, స్వయంగా సీఎం కూతురు కాబట్టి నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. సిగ్గులేదా వీళ్ళకి? వాళ్ళ ఎమ్మెల్యేలు 7 ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. అభివృద్ధి కుంటుపడుతున్నది అంటే మరి వాళ్ళే సూసైడ్ చేసుకోవాలి కదా. మరి మేమేం చెప్పాలి దాని జవాబు? మేమేం చెప్పాలా? బ్రహ్మాండమైన పాలసీలు, రైతు పాలసీలు, పెండింగ్ 70 సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్న ఇష్యూస్, రాష్ట్రానికి కావాల్సిన నిధులు. ఇలా పొద్దున్నే ఆశా వర్కర్లు వచ్చిండ్రు, మాకు రూపాయి రాలేదండి, కోవిడ్ సమయంలో అనేక అదనపు బర్డెన్ పెట్టిన మా మీద పనిచేసినాము, నయా పైసా ఇవ్వలేదని. కేంద్రమేమో హెల్త్ కేర్ సిస్టమ్స్కి, హెల్త్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ కోసము, హెల్త్ స్టాఫ్ అంతా వాళ్ళ మేలు కోసము, వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తానికి, వాళ్ళకి అదనంగా డబ్బులు కేటాయిస్తానికి 15,000 కోట్లు దేశవ్యాప్తంగా ఇస్తే మన రాష్ట్రానికి కూడా 400 కోట్లకు పైన వచ్చినాయి. ఏమైంది మరి? నువ్వు ఆశా వర్కర్లకి ఇవ్వకుంటే ఎవరికి ఇస్తావు మరి? ఇవాళ పొద్దున్నే యంత్రలక్ష్మి 3 ఏళ్ల నుంచి బంద్ పెట్టిండ్రు. అంతకుముందు లెక్కలు అప్పచెప్తలేరు. టోటల్గా హోల్సేల్గా రాష్ట్రాన్ని కాళేశ్వరంలో 3 లక్షల కోట్ల అప్పుని ముంచేసిండు కేసీఆర్. ఇక కుంటుపడకపోతే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు ఇక మేము చెప్పేది ఏముంటుంది దాని మీద? ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, అట్లాగే అవినీతితో కూడినటువంటి ఒక పార్టీకి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్గా ఆయన అభివర్ణిస్తున్నారు. అభివృద్ధి కుంటుపడింది అని చెప్తే ఖచ్చితంగా అది ఎమ్మెల్యేల ఫెయిల్యూర్గానే భావించాల్సి ఉంటుంది. కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తుంది, కానీ రాష్ట్రం మాత్రం వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు.